హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ సోల్జర్ జిఎస్కే. అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? గెస్ చేయండి చూద్దాం. అనంతగిరి హిల్స్ అయితే వెళ్తున్నాం. హైదరాబాద్ నుంచి 80 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఒక అందమైన బ్యూటిఫుల్ నేచర్ ప్లేస్ అయిన అనంతగిరి హిల్స్కి అయితే ఈరోజు మనం వెళ్తున్నాం. ఇప్పుడు మనం సిటీలోంచి నానాక్రమగూడ సైడ్ నుంచి అయితే దాటుకుంటూ బయటకు వచ్చేసాం. దీని తర్వాత మనకి చెవెళ్ళ, నెక్స్ట్ మిర్జాగూడ, తర్వాత గూడెంగూడ, తర్వాత అనంతగిరి. ఈ వేలో అయితే మనం వెళ్తున్నాం. ఈరోజు వెళ్ళే దారి ఎలా ఉంటుందో చూద్దాం. ఇంతకీ మీకు ఒక డౌట్ రావాలి, బైక్ ఏంటి మారింది అనుకుంటున్నారా? నేను కార్తీక్ నాతో పాటు ఇంతకు ముందు వైజాగ్ కాలనీ బీచ్కి వచ్చాడు కదా కార్తీక్, ఇద్దరం కలిసి అయితే వెళ్తున్నాం ఈరోజు. ఎందుకంటే నా బైక్ ఎందుకు తీసుకురాలేదంటే నా బైక్ అయితే కొంచెం రిపేర్లు ఉంది, అందుకని ఎక్స్పల్స్ మీద అయితే ఈరోజు వెళ్తున్నాం. ఈరోజు రైడ్ ఎలా ఉంటుందో చూసేద్దాం. మరి ఈరోజు క్లైమేట్ అయితే చాలా బాగుంది, కూల్గా ఉంది, కానీ వర్షం మాత్రం పడట్లేదు మెయిన్. అయినా నా ప్లాన్ వేరే ఉండే, కానీ ఈరోజు మన ప్లాన్ ఏది అమల్లో పెట్టలేదు. ఏదో నార్మల్గా అలా వెళ్ళిపోతున్నాం అంతే, నేచర్ని చూసుకుంటూ. నా ప్లాన్ అసలు ఏంటంటే, మన క్యాంపింగ్ టెంట్ ఉంది కదా, క్యాంపింగ్ టెంట్ తీసుకెళ్ళి అనంతగిరి హిల్స్లో క్యాంపింగ్ టెంట్ వేసి అక్కడ కుకింగ్ చేసుకుని తినేసి ఉందాం సాయంత్రం వరకు అనుకున్నా, వాటి కుదరలేదు. సర్లే ఏదో ఒకటి జరుగుతుందని రైడ్ అయితే కంటిన్యూ చేస్తున్నాం. వికారాబాద్ అనంతగిరి హిల్స్కి అయితే వచ్చేసాం. ఇంకా 10 కిలోమీటర్స్ అవుతుంది. 10 కిలోమీటర్స్ ముందు ఒక గేట్ అవుతుంది. ఈ గేట్ ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే చూడండి, ట్రైన్ వెళ్తుంది, చుట్టూ గ్రీనరీ, మధ్యలో గేట్. అసలే వర్షం ఎలా ఉందంటే వ్యూ చూడండి ఎంత సూపర్గా ఉందో, బుర్రపాడు. ఇంకా మనం అనుకున్న ప్లేస్ అయితే వచ్చేసింది. అనంతగిరిలోకి అయితే ఎంటర్ అయిపోయాం. ఈ రైట్ సైడ్లో పికాక్స్ ఉంటాయంట, అది ప్రస్తుతానికి క్లోజ్ చేసింది. మనం ఫస్ట్ అయితే వ్యూ పాయింట్కి వెళ్ళిపోదాం. వ్యూ పాయింట్కి వెళ్ళి అది చూసిన తర్వాత ఆ పక్కన ఏమైనా ఉంటే అప్పుడు చూద్దాం. ప్రస్తుతానికి అయితే మనం కొత్త ప్లేస్కి వచ్చినప్పుడు ఒకటే, మనకి తెలియని వ్యక్తులు బోల్డ్ అంతమంది మనకి పరిచయం అవుతూ ఉంటారు. కొత్త కొత్త మనుషులు కొత్తగా ఉంటారంతా. కాబట్టి ఈ ప్లేస్లో ఈ కొత్త జనాల మధ్యలో ఈ కొత్త జనాలు మనకి ఎవరెవరు పరిచయం అవుతారు, ఎవరితో ఎలా బాండింగ్ ఎలా కనెక్ట్ అవుతుంది చూద్దాం ఏమవుతుందో. ఇక్కడైతే ఈ చాలా కూల్గా ఉంది ప్లేస్ అయితే. ఈ నేచర్ ఇదంతా నాకు చాలా 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 బాగా నచ్చింది. రోడ్డు కట్టి చుట్టూ చెట్లే, ఒకటే రోడ్డు స్ట్రైట్గా సూపర్ ఉంది వ్యూ అయితే. మీరు కుదిరితే ఎప్పుడైనా వచ్చి మంచిగా ఎక్స్పీరియన్స్ చేయండి ఇలాంటి ప్లేస్ని, ఒక్కసారి నన్ను చూడాలి. మీరు ఈ లోపలికి వచ్చాక ఒక్కటి కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఉంటుంది, కాలేజ్ కదా అని అటు సైడ్ వెళ్ళకూడదు అనుకోకండి. ఆ కాలేజ్లోంచి వెళ్తేనే మనకి వ్యూ పాయింట్ అయితే కనిపిస్తుంది ఒకటి. మొత్తం ఇక్కడ 2 ప్లేసెస్ ఉన్నాయి. ఈ కాలేజ్లోంచి ఒకటి వెళ్తే ఒకటి ఉన్నది, స్ట్రైట్కి వెళ్తే ఒకటి ఉన్నది. ఫస్ట్ అయితే ఈ వ్యూ పాయింట్ అయితే చూద్దాం మనం. ఈ వ్యూ పాయింట్ ఎలా ఉండదు చూసేసిన తర్వాత అప్పుడు అక్కడికి వెళ్దాం. ఇక్కడికి ఈ ఎక్స్పల్స్ మీద రావడం మంచిదైంది, ఎందుకంటే ఎక్స్పల్స్ అంటే ఆఫ్ రోడ్ బైక్. ఆఫ్ రోడ్ చూడండి ఎలా ఉందో, బుర్రపాడు. ఈ రోడ్డు మీద కూడా అందరూ బైక్స్ ఆపి పక్క నుంచి అటు ఇటు వచ్చారు, కానీ మన కార్తీక్ అయితే రైమంటారు రఫ్ ఆడించేసాడు రోడ్డు మొత్తం. సూపర్గా ఉంది జర్నీ. ఇక్కడైతే ఈ అడవుల్లో ఈ రోడ్డు మధ్యలో రోడ్డు చూసారా ఎంత అలా ఉందో. ఇలాంటి రైడే కదా మనకు కావాల్సింది. వెనకాల కూర్చుని నాకైతే చాలా భయం వేసింది, ఎందుకంటే వెనకాల పట్టుకోవడానికి ఏది లేదు, గ్రిప్ కూడా లేదు వెనకాల, అంత అలా ఉంది. అసలే కొత్త బైక్ కదా, ఇంకా యాక్సెసరీస్ ఏమి వేయించలేదు కార్తీక్, అందుకని పట్టుకోవడానికి కూడా ఏం లేదు. చాలా భయం వేసింది నాకు. ఎలా అయితేనో ఈ రోడ్డు దాటుకుని బయటకు వచ్చేస్తే మనకు వ్యూ పాయింట్ అయితే వచ్చేస్తుంది అని అనుకుంటున్నాం. మరి నేను ఫస్ట్ టైం ఇక్కడ రావడం, ఎలా ఉంటుందో చూద్దాం. ఇక్కడ వ్యూ పాయింట్ అయితే వచ్చేసింది. పార్కింగ్ ఏరియా ఇదంతా పార్కింగ్ ఏరియా. దీన్ని దాటుకుని వెళ్తే వ్యూ పాయింట్ ఉంటుంది. ఎలా అయితేనో మనం వ్యూ పాయింట్కి అయితే రీచ్ అయిపోయాం అనుకుంటున్నాం. మరి మన అమీర్పేట నుంచి ఈ అనంతగిరి హిల్స్ వ్యూ పాయింట్ దగ్గర కరెక్ట్గా 84 కిలోమీటర్స్ అయితే ఉంది. ఈ 84 కిలోమీటర్స్ మేము అక్కడ 6కి అయితే స్టార్ట్ అయ్యాం. కరెక్ట్గా 9 అవ్వింది. అండ్ మధ్యలో టిఫిన్కి బ్రేక్ ఇచ్చాం ఒక హాఫ్ అన్ అవర్, అందుకని 9 అయింది. కరెక్ట్గా 2.5 అవర్స్ 3 అవర్స్ అయితే పట్టింది. అన్నీ చూసుకుంటూ అన్నీ తిరిగి వచ్చాం మధ్యలో. ఎలా అయితేనో వ్యూ పాయింట్కి అయితే రీచ్ అయిపోయాం. బైక్ ఇక్కడ పెట్టేసి త్వరగా చుట్టూ చూసేయాలి. చూడటానికి అయితే వామ్మో బుర్రపాడు, వర్త్ కళ్ళు చెదిరిపోయేలా ఉన్నది చుట్టూ లొకేషను. బుర్రపాడు పైనుంచి అయితే వ్యూ అదిరిపోయింది. కిందకి వెళ్ళి ఎలా ఉంటుందో చూసేద్దాం. నడిచండి మరి కిందకి వెళ్ళిపోదాం. ఇలాంటి ప్లేసులకు వచ్చేటప్పుడు ఒకటే డైలాగ్ గుర్తొస్తుంది, నడిచేటప్పుడు ఆచితూచి అడుగులు చూసుకుని వెయ్యాలి, లేదంటే జర్రమని జారుకుంటూ కిందకి అయితే వెళ్ళిపోతాం. అండ్ ఇలాంటి ప్లేస్లకు వచ్చినప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి.
ఏమైనా ఉంటే దాన్ని పట్టుకుని దాని సపోర్ట్ తీసుకుని కిందకైతే దిగడానికి ప్రయత్నించండి. హీరోలాగా దిగుదామంటే జీరో అయిపోతారు అందరి ముందు. ఇదిగో ఇప్పుడు వచ్చాం మేము ముందుకి. కార్తీక్ అంటే వీడే, గోప్రో పట్టుకున్నాడు కదా, వీడే కార్తీక్ అంటే తమ్ముడు. వెనకాల నేను, ఇద్దరం కలిసి కిందకైతే ప్రయాణిస్తున్నాం జాగ్రత్తగా. ఈ చెట్లంట తుప్పలంట అన్నీ అటు ఇటు చూసుకుంటూ జాగ్రత్తగా వెళ్ళాలి. ఎక్కడ ఎలాంటి ఉంటాయో మనకు తెలియదు, అడవి కదా. కాబట్టి ఇలాంటి ప్లేస్కి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఆచి తూచి అన్నీ అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్ళండి. నేచర్ అంటే ఎంత బాగుంటుందో అంతే డేంజర్ అబ్బా, చెప్తున్నా ఒకటే మాట. హలో అందరికీ నమస్తే, నేను మీ సోల్జర్ జిఎస్కే. ఈరోజైతే మనం చాలా రోజుల తర్వాత మనం బయటకు అయితే వచ్చాం. చాలా రోజుల నుంచి రావట్లేదు, దగ్గరగా ఒక 4 weeks అయితే అయిపోతుంది, 1 month అయిపోతుంది దగ్గరగా. సరే ఈరోజు ఎక్కడికి వచ్చామంటారా? హైదరాబాద్కి 80 kilometers దూరంలో ఉన్న అనంతగిరి హిల్స్కి అయితే వచ్చాం. ఇక్కడ ఎటు చూసిన గ్రీనరీనే, ఎటు చూసిన కళ్ళు చెదిరిపోయేలా ఉన్నాయి. ఈ గ్రీనరీ సూపర్గా ఉంది. మీరు విజిట్ చేయండి తప్పకుండా. నేనైతే చూస్తున్నా కదా ఎలా ఉన్నదంటే, క్లైమేట్ కూడా ఈరోజు మనం ఎక్కడికి వెళ్ళినా క్లైమేట్ మనకు అనుకూలిస్తుంది. ఎందుకంటే మనం వైజాగ్ కాలనీకి వెళ్ళాం, అక్కడ కూడా ఎలా ఉన్నది క్లౌడీగా. ఈరోజు కూడా క్లౌడీగా ఉన్నది. రైన్ మాత్రం కురవట్లేదు, వర్షం మాత్రం రావట్లేదు, కానీ చల్లగా చాలా బాగుంది. అండ్ ఇలాంటి నేచర్ని విజిట్ చేయడానికి వచ్చే నేచర్ లవర్స్కి ఒకటే చెప్తున్నా, ఇలాంటి నేచర్ దగ్గరికి వచ్చినప్పుడు ఎంత ఎంజాయ్ చేయొచ్చో, ఎంత మైండ్ని రిఫ్రెష్ చేసుకోవచ్చో, ఎంత ఎక్స్ప్లోర్ చేయొచ్చో అంతే మన లిమిట్స్లో మనం ఉండాలి. ఎందుకంటే 2 daysలో ఒక 2 days ముందు ఒక రీల్ చూసా. మహారాష్ట్రలో ఒక వాటర్ ఫాల్స్కి ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చి ఒక అమ్మాయి చనిపోవడం జరిగింది. ఎందుకంటే ఆ అమ్మాయి, అందరూ అనుకుంటే ఆ అమ్మాయి తన వ్యూవర్స్కి మంచి వ్యూని చూపిద్దామని ఫ్రంట్కి అయితే వెళ్ళింది, జారిపోయి వాటర్ ఫాల్స్లో పడిపోవడం జరిగింది. చాలా బ్యాడ్ టైం అంతే. కాబట్టి మీరందరికీ ఒకటే చెప్తున్నా, ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా మీ సెల్ఫ్ కేర్ మీదే. జాగ్రత్తగా ఎక్స్ప్లోర్ చేసుకుని మంచి ఎక్స్పీరియన్స్ని పొంది జాగ్రత్తగా మళ్ళీ ఇంటికి వెళ్ళిపోండి. సోల్జర్ జిఎస్కే, do subscribe, like, share. Please subscribe. సోల్జర్ జిఎస్కే. Please subscribe Soldier JSK. Like, share, subscribe. Like, screen, subscribe. And press bell icon. ఇలాంటి నేచర్ రిలేటెడ్ వీడియోస్ కోసం మీరు వెయిట్ చేస్తున్నట్టు అయితే ఏంటి, మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా? ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు కొంచెం సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో మీకోసం నేను ఎక్స్ప్లోర్ చేసి మీ అందరికీ చూపిస్తాను. ఈ కొత్త ప్లేస్లో ఇలాంటి కొత్త జనాలతో చాలా మంచి అనుభూతి అయితే ఈరోజు నాకు కలిగింది. ఈరోజు చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఈ వ్లాగ్ని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. బాయ్ బాయ్, జై హింద్, టేక్ కేర్.